జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం నమస్కారం. శ్రీ వివేకానంద గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం వివేకానంద గారు. నమస్తే. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎన్నో మార్గాలు ఉన్నా కూడా మీరు ఈ జ్ఞాన మార్గాన్నే ప్రతిపాదిస్తున్నారు. మరి దీన్ని నమ్మచ్చా? నన్ను నమ్మక్కల్లా ఈ భగవద్గీతను కానీ మీరు అధ్యయనం చేస్తే మీ ప్రశ్నకి సమాధానం భగవద్గీత 7వ అధ్యాయం 17వ శ్లోకంలో ఉన్నది. ఒక్కసారి చదవండి. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. భగవద్గీతలోని 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం కానీ మనం చదివితే, మరి ముఖ్యంగా దాని 17వ శ్లోకం కానీ మనం అధ్యయనం చేస్తే, అందులో ఈ చతుర్విధ భక్తులలో కల్లా జ్ఞాని అంటే భక్తుల్ని శ్రీకృష్ణుడు 4 విభాగాల కింద విభజించారు. కానీ వారందరిలోకి అత్యంత ఉన్నతమైన వాడు జ్ఞాని అన్నారు. ఎందుకంటే జ్ఞాని మాత్రమే తనలోని దైవాన్ని ఆవిష్కరించుకోగలుగుతారు. అలాంటి వాడినే దైవం ఇష్టపడతారు. తనలోనే దైవం ఉన్నదని తెలుసుకున్నవాడు ఎప్పుడు తనలోని దైవం కోసమే జీవిస్తూ ఉంటాడు, తనలోని దైవాన్ని ప్రేమిస్తుంటాడు. మరి ముఖ్యంగా 7వ అధ్యాయం 17వ శ్లోకం కానీ మనం అధ్యయనం చేస్తే, చతుర్విధ భక్తుల్లోకి అందరిలోకి అత్యంత ఉన్నతమైన వాడు జ్ఞాని అని చెప్పారు. కాబట్టి మీరు నన్ను అనుమానించక్కర్లేదు. ఆధ్యాత్మికంగా అనేక మార్గాలు ఉంటే ఉండి ఉండవచ్చుగాక, కానీ వాటన్నిటిలోకి సర్వోత్కృష్టమైనది జ్ఞానమే. దానికి ప్రామాణికంగా భగవద్గీతలోని 7వ అధ్యాయం 17వ శ్లోకం చతుర్విధ భక్తులలో కల్లా జ్ఞానే సర్వోత్కృష్టమైన వాడు అని తెలియజెప్పారు. అంటే ఇప్పుడున్న ఆచార వ్యవహారాలన్నీ లోపభూయిష్టమైనవేనా మీ ఉద్దేశం? ఇప్పుడున్న ఆచార వ్యవహారాలన్నీ లోపభూయిష్టమైనవి అని నా ఉద్దేశం కానే కాదు. నా ప్రయత్నం ఇప్పుడున్న ఆచార వ్యవహారాలను వ్యతిరేకించడం అంతకన్నా కాదు. ఇప్పుడున్న ఆచార వ్యవహారాలన్నీ ఉన్నతమైనవే. మహనీయులందరూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఆచార వ్యవహారాలన్నీ మానవుడి హితవు కాంక్షించే ప్రవేశపెట్టారు. వాటన్నిటిలో అంతరార్థాలు ఉన్నాయి. కానీ వాటి అంతరార్థాలు తెలుసుకోకుండా ఆచరించడం వలన ఏ ఉపయోగం లేదు. ఇవాళ ఆచార వ్యవహారాలు మనం ఎవరూ ఆచరించట్లా, అనుకరిస్తున్నాం. అర్థం చేసుకుని చేస్తే ఆచరించడం, అర్థం పర్థం లేకుండా ఎవరో చెప్పారు కాబట్టి చేస్తే అనుకరించడం. ఆచరించడం వేరు, అనుకరించడం వేరు. దేనికోసం అవి ప్రవేశపెట్టారో దాని అంతరార్థాన్ని తెలుసుకుని అప్పుడు వాటిని చేస్తే దాన్ని ఆచరించడం అంటారు. అవి ఫలానా ఆయన చేశారు కాబట్టి నేను కూడా చేస్తున్నానంటే అది అనుకరించడం అవుతుంది. ఎవరైనా చనిపోతే కర్మకాండలు అవి చేస్తూ ఉంటారు కదా, మరి దానిలోనే అంతరార్థం ఏంటో తెలియజేయండి. ఒక మనిషి చనిపోయినప్పుడు కర్మకాండలు చేస్తుంటాం. మరి ముఖ్యంగా అతను చనిపోయిన రోజును గుర్తుపెట్టుకుని ఆ చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన తినుబండారాలన్నీ కూడా చేసి తిని మరి కాకులకి వాటికి వేయటం అనేది కూడా చేస్తుంటారు కర్మకాండలుగా. ఈ కర్మకాండలు అనేవి ప్రస్తుతానికి మూర్ఖత్వంగా మారిపోయినా దీంట్లో ఎంతో నిగూఢమైన అర్థం ఉన్నదండి. మనందరం అద్భుతమైన ఆత్మలం. ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు ఉన్నాం. ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా నిరాఘాటంగా నిర్విఘ్నంగా మన జీవనయానం కొనసాగుతూనే ఉంటుంది. శరీరం నుంచి నిష్క్రమించినంత మాత్రాన ఆ మనిషి మరణించినట్లు కానే కాదు, అతను ఇంకో తరంలో ఎక్కడో అద్భుతంగా జీవిస్తూనే ఉన్నాడన్న సత్యాన్ని సనాతన సాంప్రదాయం ఏనాడో కనుక్కుంది. అంటే కేవలం విగత శరీరధారుడైనంత మాత్రాన ఆ వ్యక్తి చనిపోలేదని, ఆ వ్యక్తి జీవిస్తూనే ఉన్నాడన్న సత్యం తెలుసు. కాబట్టి అతను మరణించిన రోజున అతను జీవించే ఉన్నాడన్న సత్యాన్ని వేడుక చేసుకోవటం కోసం వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అది వాళ్ళ మరణాన్ని గుర్తు చేయటం కోసం ఏర్పాటు చేయబడింది కాదు. వాళ్ళు ఇంకో తరంలో అద్భుతంగా నిరాఘాటంగా నిర్విఘ్నంగా తమ జీవనయానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారన్న దివ్య జ్ఞానాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ, వారు జీవిస్తూనే ఉన్నారన్న సత్యాన్ని వేడుక చేసుకుంటూ వారికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ వారు భుజించేవారు. అంటే వారి ఉద్దేశం ప్రకారం అతను నిజంగానే ఇక్కడే జీవిస్తున్నాడు అన్నంత తీవ్రంగా వాళ్ళు ఆ ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని, ఆత్మ యొక్క జీవితాన్ని గుర్తించారు. దురదృష్టవశాత్తు కాలక్రమంలో అది అతని మరణాన్ని గుర్తు చేసుకోవటానికి
ఉపయోగించుకుంటే అందుకనేమో వేమన గారు చాలా తీవ్రమైన పదజాలాలతో ఖండించారు. పిండములు చేసి పితరులకు తలపోసిడి గాడిదిలారా, పెంట తినడి కాకి పితరుడు ఎట్లాయరా అని వారు మందలించారు. కాబట్టి నేను మాత్రం ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన రోజు చేసుకునే కర్మకాండలు చేసుకోండి, కానీ ఆ వ్యక్తి మరణించాడని గుర్తించడానికి కాదు. ఆ వ్యక్తి నిరాఘాటంగా నిర్విఘ్నంగా మరో తరంలో మరో తనువులో జీవిస్తూనే ఉన్నాడన్న సత్యాన్ని సెలబ్రేట్ చేసుకోవటం కోసం దాన్ని వినియోగించుకోండి. స్వస్వరూపం అంటే ఏంటి? స్వస్వరూపం అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం. ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు నేనున్నానా, నేను లేనా? ఒకవేళ ఈ క్షణమే ఈ శరీరాన్ని త్యజిస్తే నా అస్తిత్వం కొనసాగుతుందా, కొనసాగబోవట్లేదా? ఒకవేళ ఈ శరీరంలోకి రాకముందు కూడా నేనుంటే, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా నేను ఉండబోతుంటే అది ఎవరు? ఆ ప్రశ్నలకి సమాధానమే స్వస్వరూప జ్ఞానం. అలాగే ఇందాక మీరు పూజలు, వ్రతాలు వీటన్నిటి గురించి చెప్పారు. దీనికి సమాధానం నేను చెప్పక్కల్లా. మీరే భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం కానీ మీరు ఒకసారి అధ్యయనం చేస్తే అందులో 4వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి సాధకుడికి అందుబాటులో ఉన్న అనేక మార్గాల గురించి తెలియజేశాడు. 32వ శ్లోకానికి వెళ్ళేటప్పటికి వేదాల్లో ఇవి కాకుండా ఇంకా ఎన్నో సాధనా మార్గాల గురించి, యజ్ఞాల గురించి చెప్పారు. కానీ వాటి వలన ఏ ప్రయోజనం ఉండదు, త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సరైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తూ వాటన్నిటికన్నా స్వస్వరూప జ్ఞానమే మిన్నని తెలియచేశారు. ఎందుకంటే 4వ అధ్యాయం 33వ శ్లోకంలో వారు ఏం చెప్పారంటే, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞమే మిక్కిలి శ్రేష్టమని. ఒకసారి ఆలోచించండి. 4వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి 31వ శ్లోకం దాకా సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఉపలబ్ధమై ఉన్న అన్ని సాధనా మార్గాల గురించి చెప్పి, వాటి వలన వచ్చే లాభాల గురించి చెప్పి, 32వ శ్లోకంలో ఇంకా ఎన్నో సాధనా మార్గాల గురించి వేదాలు చెప్పాయని చెప్తూ, వాటన్నిటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే వాటి ఫలితాలు ఇస్తాయని చెప్తూ, శ్రీకృష్ణుడు 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. అంతేకాదు 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈ ప్రపంచమున జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైన సాధన మరి ఒకటి లేదు. అంటే పూజలు వీటన్నిటికన్నా కూడా అత్యంత ఉన్నతమైనది, శక్తివంతమైనది జ్ఞానమేనని స్వయంగా గీతాచార్యులైన శ్రీకృష్ణునే చెప్పారు కదా. ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే శంకరాచార్యుల వారు వివేక్ చూడమని 13వ శ్లోకం కానీ మనం అధ్యయనం చేస్తే, గురువు చేసిన హితబోధల వలన తప్ప, సరైన తత్వజ్ఞాన విచారణ వలన తప్ప, నదీ నదాలలో పుణ్యస్నానములు ఆచరించటం వలన కానీ, దానాల వలన కానీ, 100 సార్లు ప్రాణాయామాలు చేయటం వలన కానీ పరమసత్యం మీద నిశ్చలమైన విశ్వాసం కలగదు. స్పష్టంగా చెప్పారు. మనం ఇదే ఆధ్యాత్మికత అనుకుంటే నష్టపోతాం. అంతేకాదు సుమా, భజగోవిందం 17వ శ్లోకం మీరు ఒకసారి చదవండి. దాంట్లో ఏమనుంది? గంగాసాగర్ తీర్థంలో స్నానములు ఆచరించిన, వ్రతములు దానాలు చేసి దేవతలందరినీ మెప్పించిన ఆ వ్యక్తికి జ్ఞానం కలగకుంటే ఎన్ని జన్మలెత్తినా మోక్షప్రాప్తి కలగదని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు వివేక్ చూడమని 5వ శ్లోకంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు యజ్ఞయాగాదులు చేసి దేవతలందరినీ మెప్పించవచ్చుగాక, కానీ జ్ఞానము కలగకుంటే మోక్షప్రాప్తి కలగదని వివేక్ చూడమని 5వ శ్లోకంలో కూడా శంకరాచార్యుల వారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మనం అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అంటేనే స్వస్వరూప జ్ఞానం. ఈ పూజలు, యజ్ఞాలు, వ్రతాలు ఇవన్నీ చేస్తే చేయండి, కానీ ఇది చేస్తూ ఇదే ఆధ్యాత్మికతని పొరపాటు పడద్దు. ఈ అజ్ఞానాన్ని మన నుంచి తొలగించడానికే అనేక మంది మహనీయులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను చెప్పేది సత్యమా అసత్యమా అన్నది మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకం చూడండి. ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనది. అలాగే 4వ అధ్యాయం 38వ శ్లోకం చూస్తే, ఈ ప్రపంచమున జ్ఞానముకు సాటి సమానంగా పవిత్రమైనది మరి ఒకటి లేదు. అలాగే వివేక్ చూడమని 5వ శ్లోకం, వివేక్ చూడమని 13వ శ్లోకం, భజగోవిందం 17వ శ్లోకం, ఇన్ని సాక్ష్యాలు మీకు అందిస్తున్నా.
ఈ థాట్ పవర్ని అలాగే ఈ సంకల్ప శక్తిని సిద్ధించుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మన దృష్టిని ఒక దాని మీద కేంద్రీకరించాలి కదా. అలాంటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఏవో తెలియని భయాలు, ఆందోళనలు ముందుగా మనం ఏదైతే అనుకున్నామో దానికి భిన్నంగా వినిపిస్తుంటాయి అంటారు కదా. మరి దాని నుంచి దృష్టి మళ్ళీ మనం అనుకున్న దాని మీదకి ఎలా తెచ్చుకోవాలంటారు? నిజానికి థాట్ పవర్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మీద ఏమి ఆధారపడదండి. కాన్సన్ట్రేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవేర్నెస్. థాట్ పవర్కి కావాల్సింది అవేర్నెస్. మీరేమో కాన్సన్ట్రేషన్ గురించి అడుగుతారు, ఏకాగ్రత. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకేదో ఇంకేదో అంశాలు గుర్తొచ్చాయి, దాన్ని ఏకాగ్రత లేకపోవటం అంటారు, ఆబ్సెంట్ మైండెడ్నెస్ అంటారు దాన్ని. అవేర్నెస్ అంటే నేనైతే నేను అయ్యున్నానో, అంటే మనలో రెండు నేనులు ఉంటాయి, మనలో రెండు నేనులు ఉంటాయి. ఒకటి ఆత్మ నేను, రెండవది అతిథి నేను. ఇప్పుడు వివేక్ అనే పాత్రను నేను పోషిస్తున్నాను, కానీ నేను వివేక్ని కాదు. ఈ వివేక్ అనే పాత్ర రాకముందు నేనున్నా, వివేక్ అనే పాత్ర ముగిసిపోయిన తర్వాత కూడా నేను కొనసాగుతాను. కాబట్టి మనలో ఆత్మ నేను, అతిథి నేను ఇద్దరున్నారు. మనం ఆత్మ నేను స్థాయిలో స్థితమై సంకల్పించాలి. థాట్ పవర్ గురించి నేను ఏం చెప్పానంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. థాట్ పవర్ అంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న హోదాలో స్థితమై బాహ్యంలో సరిగ్గా మనం వాంఛిస్తున్న ఆ శుభ పరిణామాన్ని అంతరంగంలో ప్రకటించుకోగలగటమే. అంటే బాహ్యంలో సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితిలో స్థితమై చేసే సంతకం పేరు థాట్ పవర్ అనుకున్నాం. ఇప్పుడు మీరు కళకి చిత్రీకరణకి వ్యత్యాసం ఉంది తెలుసా? చిత్రీకరణ అంటే సరిగ్గా మనం దేన్నైతే వాంఛిస్తున్నామో దాన్ని అంతరంగంలో దృశ్యకావ్యంలో అనుభూతి చెందుతాం. కళ అంటే మన ప్రమేయం లేకుండా దాని అభిష్టం మేరకు వస్తుంది. ఉదాహరణకి నేను రుణగ్రస్త జీవితంలో ఉన్నాననుకోండి, రుణగ్రస్త జీవితం నుండి శాశ్వత విముక్తి పొందాను అనేది మీరు వాంఛిస్తున్న పరిణామం అనుకోండి. కళ్ళు మూసుకుని రుణగ్రస్త జీవితం నుండి శాశ్వత విముక్తి పొందాను అని మీరు సంకల్పిస్తున్నారు, కానీ మీ ప్రమేయం లేకుండానే అది ఎలా సాధ్యము, అది కుదరదు కదా అని మీరు వాంఛించిన వాంఛకి భిన్నమైన ఆలోచనలు మీకు వినిపిస్తుంటే వాటితో ఎలా వ్యవహరించాలన్నది మీ ప్రశ్న. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే థాట్ వేరు, థింకింగ్ వేరు. థాట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ థాట్ పవర్, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ థింకింగ్. థాట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్. అంటే ద హ్యూమన్ బ్రెయిన్ డస్ టూ యాక్టివిటీస్ సైమల్టేనియస్లీ. మానవ మస్తిష్కం ఏకకాలంలో రెండు వైవిధ్యభరితమైన పనులు నిర్వహిస్తుంది. ఒకటి దివ్యమానసం నుండి ప్రతినిత్యం ప్రసరింపబడుతున్న దివ్య ప్రసారాలని అందుకుని నిలబెట్టుకుంటుంది. రెండవది తన మస్తిష్కం నుండి అప్రమేయంగా అప్రయత్నంగా పుట్టుకొస్తున్న చప్పుళ్ళని బాహ్యంలోకి త్యజిస్తుంది. థాట్ వేరు, థింకింగ్ వేరు. దివ్యమానసం నుండి ప్రతినిత్యం ప్రసరింపబడుతున్న దివ్య ప్రసారాన్ని మానవ మస్తిష్కం అందుకుని నిలబెట్టుకుంటుంది, అది థాట్ అంటాం. మన బ్రెయిన్లోంచి అవాంఛనీయంగా వచ్చే చప్పుళ్ళని థింకింగ్ అంటాం. థాట్ పవర్ మేనిఫెస్ట్ అవుతుంది కానీ థింకింగ్ ఎప్పుడు మేనిఫెస్ట్ అవ్వదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనేనన్న స్థితిలో స్థితమై సంకల్పించిన సంకల్పానికే శక్తి ఉంటుంది, కానీ అప్రమేయంగా అప్రయత్నంగా వినవస్తున్న చప్పుళ్ళని థింకింగ్ అంటాం. దానికి ఏ శాంటిటీ ఉండదు, అది ఎప్పుడు మేనిఫెస్ట్ అవ్వదు. ఇంకో విషయం, థాట్ రిలీజ్ చేసినప్పుడు థింకింగ్ ఆగాల్సిన పని లేదు. థింకింగ్ ఆగితేనే థాట్ రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే ఆలోచనారహిత స్థితి ఉంటేనే సంకల్ప శక్తిని వినియోగించుకోవాలన్న అజ్ఞానాన్ని తొలగించండి. ఆలోచనలు ఎన్నైనా పుట్టుకురానండి, కానీ మీరు దేన్నైతే ఉద్దేశపూర్వకంగా వాంఛించారో దాన్ని ఆలోచన శక్తి అంటాం, దాన్ని సంకల్పం అంటాం. అది మాత్రమే మేనిఫెస్ట్ అవుతుంది, ఇవి అవ్వవు. థాట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్. అప్రమేయంగా అప్రయత్నంగా మీ మస్తిష్కం నుంచి వినవస్తున్న చప్పుళ్ళన్నీ థింకింగ్ పొందేస్తాయి. థింకింగ్ ఎప్పుడూ మేనిఫెస్ట్ అవ్వదు, ఓన్లీ థాట్ మాత్రమే మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి హాయిగా సరిగ్గా మీరు వాంఛిస్తున్న శుభ పరిణామాన్ని అంతరంగంలో సంకల్పించుకోండి. అప్రమేయంగా అప్రయత్నంగా మీ నుంచి పుట్టుకొస్తున్న చప్పుళ్ళకి మీరేమాత్రం వ్యధకి లోనవ్వాల్సిన పనే లేదు. మరి ఈనాటి కార్యక్రమంలో కూడా ఎన్నో చిక్కుముడులకి చక్కటి సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.
వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.